రండి ఆరాధించేదం దేవాతి దేవుని, రండి కీర్తించేదం రాజాతి రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదుని. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర హృదయానికి అంకితం చేయబడినటువంటి ఈ జూన్ మాసములో ఈరోజు 18వ దినము. ఈ క్రింది కుటుంబాల వారు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో తిరుహృదయ నాథుణ్ణి స్మరిస్తూ కొనియాడుతూ వేడుకుంటూ ఉన్నారు. పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, తుమ్మా షోరెడ్డి సెలీనా కుటుంబం, మాదినేని రియా జస్విన్ రాయన్న జసింత కుటుంబం, బడుగు దేవరాజు మేరీ రాణి, డాక్టర్ మారియో రాజా రీమా మనోజ్ మోక్ష కుటుంబం, బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ రెడ్డి కుటుంబం, తుమ్మా జోజిరెడ్డి కుటుంబం, నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఒక కుటుంబం, కొచ్చెర్ల హృదయరాజు శివకుమారి విమల రాజేంద్ర తరిక హరిత కుటుంబం, పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబం, సిస్టర్ జయశీల, సిరిగిరెడ్డి అంకిరెడ్డి మేరీ కుటుంబం, అల్లం అంతోని జత్రుతమ్మ కుటుంబం, పాల్ రాజ్ శోభారాణి రాకేల్ ఎస్ మోజెస్ సెలీనా కుటుంబం, కీర్తిశేషులు దుర్గం కస్పార్ రాజా, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ దుర్గం మెల్క్యూర్ రాజా పీమే, ఆకురాతి చిన్నప్ప, రోజ్ జోస్పిన్, నిర్మలా కిరణ్మయి, కల్పన కుసుమ, కిషోర్ కీర్తన కుటుంబం, అంతోని స్నేహిత్ హిమవర్షిని, జోసఫ్ కెనడీ నిర్మలా కుటుంబం, డాక్టర్ ఏరువ ఫిలోమినా కుటుంబం,
ఒక కుటుంబ సభ్యుల కొరకు సక రాయప్ప సురేష్ కుటుంబం, భుజంగరావు కుటుంబం, అర్లారెడ్డి సుందరి కుటుంబం, గెడ్డం జానకీరావు కుటుంబం, అల్లం జత్రుతమ్మ కుటుంబం, కత్తిరిమల దాసు కుటుంబం, బి మారియో జోసఫ్ కుటుంబం, అమ్మ కరణం నక్షత్రమ్మ కుటుంబం, ఎంఏ అంతోని నిర్మల కుటుంబం, దొప్పల జ్వాన్నేసు, హృదయ భారతి, సుప్రియ, శాంతిశ్రీ, విద్యాసాగర్ కుటుంబం, ఏ సుసయ్యరాజు కుటుంబం, లాలం కమలాకర్రావు, రోస్మేరీ, నవీన్, ప్రియాంక, వెలాంగిని శ్రవణ్, స్నేహ కుటుంబం, చింత ఆగ్నేసమ్మ కుటుంబం, తోకల మనోజ్, మేరీ ఎమిలియా, సుహర్ష, సాత్విక్ కుటుంబం, స్టెల్లా పద్మ, నీలకంఠేశ్వరరావుల 40వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి కుటుంబం, సునీత, ఆనంద్, శీలా, ప్రవీణ్ కుటుంబం, గొల్లపూడి అభిషిక్త్, అనుజ్ఞ కుటుంబం, సోమా శివరెడ్డి 2వ వర్ధన్ సందర్భంగా ఆయన ఆత్మవిశ్రాంతి కోసం సోమా నిర్మల జ్యోతి కుటుంబం, సునీత, ఆనంద్, సాయి కిరణ్, దివ్య కుటుంబం, ఎన్ సలీవయ్య, పద్మలత కుటుంబం, డాన్ బోస్కో సంస్థలన్నింటిలో పనిచేస్తున్న గురువుల కొరకు కుటుంబం, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి, ఉర్సుల, సుదీప్ రెడ్డి, సౌమ్య ప్రీతి, బేబీ మైరా కుటుంబం, ఉడుమల జార్జిరెడ్డి, రోజమ్మ కుటుంబం, మెడతాడ లలిత కుమారి కుటుంబం, కడుపుగొట్ల జోజిబాబు, వరలక్ష్మి కుటుంబం, బద్దె కమలాకర్రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా సెరియల్ కుటుంబం, ఉప్పాడ రాజారావు కుటుంబం, మందిమాల గాబ్రియల్, విశ్రాంతం, జగదీష్ బాబు కుటుంబం, కెవిన్ లూయిజ్ రాజ్, మేరీ జాన్ కుటుంబం, మందిమాల వినయ్ బాబు, చైతన్య, నిశాంతి రాజ్, రాయ్, విహాన్ రాయ్, లవిన్ రాయ్ కుటుంబం, దాసి సోమయ్య, విజయలక్ష్మి, సోను కిరణ్, విశాల్ కిరణ్ కుటుంబం, కడుపుగొట్ల జోజుబాబు, వరలక్ష్మి కుటుంబం, సర్వసిద్ధి జయమ్మ, మరియవ కుటుంబం, చిన్నబ్బాయి, సునీత, ప్రవీణ్, వరలక్ష్మి, లక్కీ, మిల్కీ, అశోక్, శాంతి, జాయ్, క్యాథరిన్ కుటుంబం, సింహరాయులు, లలితమ్మ, ఎలిజబెత్, ఇస్మాయిల్ మరియు కీర్తిశేషులు జోసఫ్ రవి కుటుంబం, గాలి ప్రతాప్ రెడ్డి, విజయ మేరీ, మరీరాణి కుటుంబం, కొప్పుల కోటేశ్వరి, బాలరాజు, అరుణజ్యోతి, అన్నపూర్ణ, జయ, శ్రావణి, శరణ్య, సృజన, సన్యు ఆశిష్ కుటుంబం, బాసాని మరెడ్డి కుటుంబం, మాదా నిన్నయ్య, వెరోనిక కుటుంబం, కన్నా బాలశౌర్య, సరోజిని, హృదయాంజలి, ఆమని, మందగిరి జోజయ్య కుటుంబం, వట్టి జోసఫ్, అభిషేక్ రెడ్డి కుటుంబం, నాగూతు శౌర్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబం, గాలి తెరసమ్మ, కీర్తిశేషులు జి స్లేవారెడ్డి కుటుంబం, డాక్టర్ ఓ జోజిరెడ్డి, ఎం రాజేశ్వరమ్మ మరియు ఒంటెద్దు కుటుంబ సభ్యులు, చార్లిస్, వనజ, అగస్టీన్, మౌనిక కుటుంబం, ఏరువ ఆనందమ్మ కుటుంబం, దుగ్గింపుడి సుందరమ్మ, శౌరెడ్డి కుటుంబం, బాధలన్నింటిలో బలము కొరకు బండి జోసఫ్, వసంత మరియు కుటుంబం, కీర్తిశేషులు బోయపాటి యాగరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు బోయపాటి జసింత, వినోద్ రెడ్డి మరియు కుటుంబం, శ్యామల ఇన్నారెడ్డి కుటుంబం, మారనేని ఆరోగ్య ప్రసాద్, విక్టోరియా కుటుంబం, మాదాల రోజా పుష్ప కుటుంబం, కీర్తిశేషులు పోలిశెట్టి టేకలమ్మ ఆత్మవిశ్రాంతి కొరకు సిహెచ్ సుందరి కుటుంబం, ఏరువ మోహన్ రెడ్డి, విజయ నిర్మల, స్నిగ్ధ కుటుంబం, ఇంటేటి దేవరప్రసాదరావు, దేవి రాజేశ్వరి, కమలేసు, ప్రీతి, జాసన్, నితీష్, హోసన్న, యూదిత్ కుటుంబం, తుమ్మామరెడ్డి కుటుంబం, పెనుమాల ఆశీర్వాదం, ఈశ్వరమ్మ కుటుంబం, పుల్లయ్య శిరీష, హర్షవర్ధన్, శాంతివర్ధన్, ధన్సిక, నిక్షిత్ కుటుంబం, తుమ్మా సుందరమ్మ కుటుంబం, గిడితూరి అంతోని, తులసి, చరితార్థ్, షణ్ముఖ తేజ్ కుటుంబం, ఏ రోజా సుధీర్, ప్రమీల, బాబు, పాప కుటుంబం, కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు చొప్పరపు బాలచంద్రశేఖర్ మరియు కుటుంబం, సంగం అమర్కుమార్ మరియు కుటుంబం, ప్యాట్రిక్, రోస్లేన కుటుంబం, తుమ్మల దుర్గారావు, విజయకుమారిల 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబం, తుమ్మల నవ్యశ్రీ తలంపు కొరకు కుటుంబం, మోహన్ సాయి చరణ్ మంచి భవిష్యత్తు కొరకు కుటుంబం, లావణ్య, మణి కుటుంబ సభ్యులు, మాదాబత్తుల రవి, ఫాతిమా, అనుపమ, సలోనిక, సుదిత్ కుటుంబం, ఎన్ అనిల్ కుమార్ జన్మదిన సందర్భంగా కుటుంబం, దొడ్డి నిర్మల మేరీ మరియు కుటుంబం, గొలమారి ఉర్సులా కుటుంబం, ఎల్ వెంకటేష్, పరంజ్యోతి, ధనుష్ కుటుంబం, జోసఫ్, మేరీ జోసఫ్, డాక్టర్ దీపక్, ఇమ్మాన్యువేల్, జాన్, దిలీప్ కుటుంబం, పెరికల దావీదు, కీర్తిశేషులు గ్రేస్, మెటిల్డా, జెస్సీబాయి కుటుంబం, ఈ ప్రసాదరావు, మరియవ కుటుంబం, ఎలుపుల శాంతి ఆరోగ్యం కొరకు బోయపాటి జ్వాన్నేశ్వరెడ్డి, జూలియన్, స్పందనారెడ్డి, శ్రేయారెడ్డి, కీర్తిశేషులు ఆంధ్రియాసరెడ్డి కుటుంబం, నరికలపు సింహాచలం, సుధారాణి కుటుంబం, బెడదల బాలస్వామిరెడ్డి, ఫాతిమా కుటుంబం, నలి చిన్నప్ప, విజయ సరళ, విష్ణుహర్ధన్, హరిణి కుటుంబం, బాలు, కవిత కుటుంబం, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలగం సుధాకర్, సిహెచ్ గిరీష్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జి జ్వాన్నేజ్, రెవరెండ్ సిస్టర్ సత్య, బోయిన ప్రసాద్, జసింత, మేరీ, శ్రావణి, మేరీ, హర్షిత కుటుంబం, ఎస్ యోగేంద్ర కుటుంబం, పెన్నాడ రాజకుమార్, పరంజ్యోతి దంపతుల 8వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా పున్విత రోజ్ మేరీ, కారుణ్య నిర్మల తేజ్ కుటుంబం, లారా జన్మదిన సందర్భంగా కరణం జార్జి పీటర్ మరియు కుటుంబం, కలసాని జోజిరెడ్డి, పుష్ప కుటుంబం, బోయపాటి ఆరోగ్యమ్మ, మనోజ్ రెడ్డి, మనీషా, స్వప్న, రాజేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, అభిలాష్ రెడ్డి కుటుంబం, మిడతాడ మరీదాస్ కుటుంబమునకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలన్నీ కూడా సత్ప్రసాదనాథుని చెంత మనం అర్పిస్తూ ఈ పవిత్ర ఆరాధనలో వేడుకుంటూ తిరుహృదయ నాథుని స్మరిస్తూ కొనియాడుదాం.
కారుమంచి హన్సిత జన్మదిన సందర్భముగా తల్లిదండ్రులు కారుమంచి రజనీకాంత్, శ్రీవల్లి రాణి ఈ సత్ప్రసాద ఆరాధనను సమర్పిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చదలు పట్టేటటువంటి ఐశ్వర్యం కాదు, తుప్పు పట్టేటటువంటి సంపద కాదు, దొంగలు దోచుకునేటటువంటి ఐశ్వర్యము కాదు మీరు సంపాదించాల్సింది. ఏ ఐశ్వర్యమైతే, ఏ సంపద అయితే తుప్పు పట్టదో, దొంగలు దోచుకోలేరో, పరలోకములో శాశ్వతముగా ఉంటుందో అటువంటి ఐశ్వర్యం ప్రభువులో మనం కనుగొనాలి. పవిత్రమైనటువంటి ఈ సమయములో ప్రభువా, ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకం. ఎందుకనగా విలువైనటువంటి ఐశ్వర్యం నేను నీలోనే కనుగొన్నాను అని ఈ భజన గీతాన్ని భక్తియుతముగా ఆలపించుదాం. విలువైన ఐశ్వర్యము కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. జీవము పోసింది ఆయన, నిన్ను నడిపిస్తుంది ఆయన, నిన్ను పెంచి పోషిస్తుంది ఆయన. కాబట్టి ఈ లోకంలో ఆయనను వదిలిపెట్టి ఐశ్వర్యాన్ని పట్టుకొని, ధనాన్ని పట్టుకొని, ఇంకా పదవులను పట్టుకొని ఈరోజు ప్రభువుని దూరం చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో జీవాన్ని పోసినటువంటి దేవుణ్ణి, మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుణ్ణి ఈ ఆరాధనలో ప్రార్థిస్తూ పాల్గొందాం. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా.
స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. వేకువజామునే పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి. నదీ జలచరములలో ఉన్నటువంటి జీవరాశులు దేవుని స్తుతిస్తున్నాయి. తన రూపంలో ఉన్నటువంటి మానవుణ్ణి, తన పోలికలో ఉన్నటువంటి మానవుని చేశాడు దేవుడు. ఆ మానవుడు ప్రభువుని ప్రార్థించలేకపోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనకున్నటువంటి అన్నిటిని కూడా త్యజించుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృజించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. 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 తిరుహృదయ స్మరణ మాసము 18వ దినము. తండ్రి దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపారు. యేసు ప్రభు యొక్క తండ్రి అనుభూతి వారిరువురి సంబంధాన్ని, ఐక్యతను బయలుపరుస్తుంది. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు
నా మూలమున జీవించును. యోహాను 6:57. క్రీస్తు తండ్రి యందును తండ్రి దేవుడు యేసుక్రీస్తునందును ఐక్యమైనట్లే క్రీస్తును విని విశ్వసించుట ద్వారా మనము క్రీస్తునందును క్రీస్తు మనయందును ఐక్యమై ఉందుము. క్రీస్తు వలె మనమును యేసు దివ్య హృదయమందు ఐక్యమై జీవించువారులుగా ఉండుటకు ప్రయత్నం చేద్దాం. యేసునాథుని దివ్య హృదయమునకు దైవరాజ్య స్థాపన ప్రధాన లక్ష్యముగా ఉంది. ఎవరేమైనా ఏది అనుకున్నా, ఎన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మానవ రక్షణార్థం జ్ఞాన బలము పొందటానికి ధైర్యముతో తన ప్రాణాన్ని ధారబోశాడు. పితచిత్తాన్ని నెరవేర్చాడు, ఆత్మబలం చేకూర్చాడు. మనము కూడా గెలవాలి, జయించాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి అంటే మన పాపపు జీవితాన్ని, మాలిన్యపరచు స్వభావమును చంపివేయాలి, సైతానును తీసివేయాలి. యేసునాథుడు అనుగ్రహించే జ్ఞాన బలముతో తిరుహృదయ మహిమలో ధైర్యముగా జీవించాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి. అలాగ జరగాలంటే దేవద్రవ్యానుమానముల మూలముగాను విశేషముగా భద్రమైన అభ్యంగము మూలముగా యేసునాథుని దివ్య హృదయము జ్ఞాన ధైర్యమును మన ఆత్మయందు పుట్టించి లోకము, పిశాచి, శరీరము, శత్రుత్రయముతో పోరాడుటకు కావలసిన వరప్రసాదములను ఒసగుదురు. పూర్వ నిబంధనలో సంసోను కథ అందరికీ తెలియను. ఆయన దేహ బలాఢ్యము క్రైస్తవుల జ్ఞాన బలమునకు పోలికగా ఉన్నది. సర్వేశ్వరుడు ఈ సంసోనుకు విశేష బలమునిచ్చినారని వేద గ్రంథములలో చదువుచున్నాము. అదే విధముగా మన ఆత్మశత్రువులను జయించుటకు, పిశాచి తంత్ర శోధనలు, ఈ లోకపు దుర్మాతృకులను ఎదిరించుటకు, పునీతుల సుమాతృకులను వెంబడించుటకు యేసునాథుని దివ్య హృదయము మనకు దేవద్రవ్యానుమానములతో వరప్రసాదములను దయచేయుచున్నారు. క్రొత్తగా దివ్య సత్ప్రసాదము స్వీకరించు రోజున జ్ఞానస్నాన వాగ్దానమును నూతనపరచి దివ్యమాతృక అయిన యేసునాథుని దివ్య పుణ్యములను ఆచరించమని వాగ్దానము చేయుదము. ఈ వాగ్దానములను నెరవేర్చుటకు ప్రధాన మార్గములు ఏమనగా, మొదటి మార్గం జపం. జపము చేత సాధించలేని కార్యము ఏదియూ లేదు. జపము సకల వరప్రసాదములకు, ఆశీర్వాదములకు ఊటయైన యేసునాథుని దివ్య హృదయముతో ఐక్యపరుస్తుంది. దేవునికి ప్రీతికరముగా ప్రవర్తించుటకు సహాయపడుతుంది. పిశాచి యొక్క తంత్ర శోధనలన్నిటిని జయించుటకు తోడ్పడుతుంది. జపము చేత సంపూర్ణ జ్ఞాన బలము పొందవచ్చు. శోధన సమయములో, అపాయములో అపోస్తులు ప్రభు మమ్ము కాపాడండి, లేనట్టయినా మేము నాశనమయ్యదము అని అడిగిన లాగున మనమును యేసునాథుని దివ్య హృదయమును తలంచి అడుగుకొనవలెను. రెండవ మార్గము యేసు దివ్య సత్ప్రసాదమును ప్రతిరోజు లోకొనుట. మనము చేయు ప్రతిదిన భోజనము ఎలాగు శరీర జీవమును పోషించుచున్నదో అలాగే దివ్య సత్ప్రసాదము ఆత్మ జీవమును పోషించుచున్నది. మరణావస్థలోనున్న రోగి ఆత్మకు జ్ఞానఫలముగా కలుగునట్లుగా దివ్య సత్ప్రసాదము ఇచ్చెదరు. సంప్రదాయ క్రైస్తవులు ప్రతిదినము దివ్య సత్ప్రసాదమును భక్తిగా లోకొందురు. అందువల్ల క్రైస్తవులు ఉత్సాహముగా, ఉషారుగా రోజును మంచి క్రియలతో గడిపెదరు. వేదహింస కాలములో చెరసాలలో వేయబడిన క్రైస్తవులకు రహస్యముగా దివ్య సత్ప్రసాదమును ఇచ్చెదరు. వేద సాక్షులు యేసునాథుని దివ్య సత్ప్రసాదము స్వీకరించుట వల్ల జ్ఞాన బలమును పొంది తమ బంధువులు, భార్యాబిడ్డల కన్నీళ్లను, దుర్మార్గులు పెట్టు బాధలను గమనింపక సంతోషానందాలతో మరణశిక్షలను స్వీకరించెను. సాధారణ క్రైస్తవులు, గురువులు, కన్యస్త్రీలు, బ్రదర్లు తమ సొంత ఊర్లను వదలి, తల్లిదండ్రులను, బంధుమిత్రులను విడిచిపెట్టి కానరాని దూరదేశాలకు వెళ్ళి వేద ప్రచారము ఎంతోమంది చేస్తున్నారు. వేద సాక్షులుగా మరణిస్తున్నారు. వారి జ్ఞాన బలము, శక్తి అంతయు దివ్య సత్ప్రసాదములో నుండు యేసునాథుని వరప్రసాదమే. కావున జ్ఞాన బలము గల క్రైస్తవులుగా నడుచుకుని ఆశయుండినట్లయినా తగిన ఆయత్తముతోనూ భక్తితోనూ జ్ఞాన బలమునకు ఊటైన దివ్య సత్ప్రసాదమును ప్రతినిత్యము లోకొనవలెను. మూడవ మార్గము దృఢమైన జ్ఞాన బలము అనేది పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట. ప్రతిదినము కొన్ని పరిత్యాగ కృత్యములను యేసునాథుని దివ్య హృదయమునకు అర్పింపవలెను. సామాన్య క్రైస్తవులు మాత్రం యేసునాథుని దివ్య హృదయము చెప్పిన మాటలను ఆలకించారు, అనుసరించారు. ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా గౌరవించారు, మెస్సయ్యగా గుర్తించగలిగారు. దీని నుండి మనం ఎంతో నేర్చుకోవలసింది. మన సంఘములో, నివాస ప్రదేశాల్లో ఎదుటి వ్యక్తిని కులం, గోత్రం, ప్రాంతం, అందం, రూపురేఖల కోణములో అసలు చూడకూడదు. అలా చేస్తే మనం యేసుని తృణీకరించినట్లే. అయితే మనం ప్రతి ఒక్కరి మంచి గుణాలు, మేలిమితనాన్ని చూడాలి. మానవీయ కోణములో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపేందుకు మన వంతు కృషి చేయాలి.
యేసు ప్రభువుకు అప్రియమైన దానిని త్యజించి విరక్తత్వమునకు విరుద్ధమైన పాపమును కట్టుకొనక సోదర ప్రేమతో సర్వజనులను సేవించాలి. యేసునాథుని దివ్య హృదయ ప్రేమ నిమిత్తం ఓర్పు సహనం పాటించి జ్ఞానబలము అను పుణ్యమును మన ఆత్మ యందు స్థిరపరచుకొనవలెను. అద్భుతం. అంత్యోక్స అను ఒకతను అనేక చావైన పాపములు కట్టుకొని యేసునాథుని కృప వలన మనస్సు మార్చుకొని తపస్సు వల్ల తమ పాపములకు పరిహారం చేయ తీర్మానించి ఒక సన్యాస మఠములో ప్రవేశించాడు. ఒకరోజు ఈయన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఇద్దరు సన్మనస్కులు దర్శనమై అక్కడే ఉన్న బల్ల మీద ఒక పుస్తకమును తెరచిపెట్టి, అంత్యోక్సు, ఇదిగో నీ లెక్క పుస్తకము చూడుము. ఇటు ప్రక్క నీ పాపముల వల్ల నీవు పడిన అప్పు రాయబడి ఉన్నది, యువతల ప్రక్క నీవు చేసిన పుణ్యక్రియలు వివరించబడి ఉన్నవి అని చెప్పిరి. కొంతసేపు గడిచిన పిదప ఆ సన్మనస్కులు ఇరుప్రక్కల లెక్కను కూడి, అంత్యోక్సు, నీవు ఒక గొప్ప అప్పు తీర్చాల్సి ఉన్నది అని చెప్పి అదృశ్యమైరి. ఇది చూసిన అంత్యోక్సు అప్పటి నుండి జపమునందు తపమునందు పుణ్యములందు తన జీవితమును అతి భక్తి శ్రద్ధలతో కొనసాగించెను. 3 సంవత్సరముల తరువాత మరలా ఆ ఇద్దరు సన్మనస్కులు దర్శనమిచ్చి, అంత్యోక్సు, మేమిప్పుడు శుభవార్తను కొని వచ్చితిమి, నీ అప్పు యావత్తు తీరిపోయినది అని చెప్పి అదృశ్యమైపోయిరి. మనము కూడా మన పాపముల వల్ల అప్పుపడిన వారమై ఉన్నాము. దేవునికి మనం ఇయ్యవలసిన ఖచ్చితమైన లెక్కను అప్పుడప్పుడు తలంచితిమేని దైవసేవ యందు సోదర ప్రేమ యందు ధైర్యంతో నడచి మన ఆత్మను రక్షించుకొనిదము. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం. మనము నిర్భాగ్య స్థితిలో నిరాశతో ఉంటే వెంటనే దయతో నిండిన యేసునాథుని దివ్య హృదయం యొద్దకు పోయి ఊరట పొందవలెను. భయములో మనలను మునిగి ఉన్న ఎడల నమ్మకముతో తిరుహృదయమును సమీపించి పోవుదముగాక. మన తప్పిదముల నిమిత్తం మనలను తగ్గించుకొని అధైర్యపడక తప్పిదములను సరిదిద్దుకొని క్షమాపణ వేడుకుందముగాక. ఇప్పుడు అందరం కూడా సుకృత జపమును ఆలపించదము. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహము దయచేయండి. యేసునాథుని దివ్య హృదయమా, ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. ప్రియా సహోదరి సహోదరులారా, మానవ జాతి చేసినటువంటి పాపముల వల్ల ఆ పవిత్ర హృదయం మళ్ళీ మళ్ళీ గాయపడింది. ధనార్జనే జీవిత ధ్యేయముగా, జీవిత పరమావధిగా నిజమైనటువంటి సంపద యేసు ప్రభువేనని, నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ప్రభు యొక్క సన్నిధిలో ఉండుటయేనని మనం మరచిపోయి ఆ ప్రభువును ప్రేమించకుండా, ఆ ప్రభువును ఆరాధించకుండా, ఆయనను వెంబడించకుండా ఒక్కొక్క పాపము ఒక్కొక్క ముల్లుగా మారి ఆ పవిత్ర హృదయాన్ని గాయపరచింది. అందుకే ఓ పవిత్ర
హృదయమా, ఓ తిరుహృదయమా, మానవజాతి కట్టుకున్న అన్ని పాపములను, ముఖ్యముగా నా వ్యక్తిగత బలహీనత వల్ల నేను కట్టుకున్నటువంటి పాపమును ఈ సమయములో ఈ పవిత్ర సత్ప్రసాదనాథుని చెంత మనము ఒప్పుకొని అంగీకరించి ఈ జీవితం క్షణభంగురమని, గాలి తగిలితే పొట్టు ఏ విధముగా ఎగిరిపోతుందో అటువంటిది మన జీవితమని, సంద్రములో ఉన్నటువంటి నురుగు నీరు రాగానే కొట్టుకొని పోతుందో అటువంటిది మన జీవితమని ఎరిగి, మంచు వలె మనం మరుగైపోయే ముందే, పొట్టు వలె మనం గాలిలో తేలిపోయే ముందే నిజ సంపద క్రీస్తువేనని మన పాపముల కోసం, సర్వమానవాళి పాపముల కోసం ఈ పశ్చాత్తాప గీతము ద్వారా క్షమాపణను వేడుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోక ఆశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని, అర్థమే లేదని తెలుసుకోనైతిని. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. నిజ సంపద నీవని
తెలుసుకున్నంతలో నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో మంచువలే నేను మరుగైపోతిని. మంచువలి నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. సంద్రపు నురగల చెదరిపోవు పేరుకై అడ్డదారిలో నేను పయనమైపోతిని. సంద్రపు నురగల చెదరిపోవు పేరుకై అడ్డదారిలో నేను పయనమైపోతిని. నీ చేతిలో చెక్కిన పేరునని మరచి, నీ చేతిలో చెక్కిన పేరునని మరచి ఒక్కరోజు అతిథిలా మాసిపోతిని. ఒక్కరోజు అతిథిలా మాసిపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని.
యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన విననవదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము. పరలోక పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్యపిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్యమరియ గర్భమున పవిత్రాత్మచే నింపబడిన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల పుణ్యములకు అగాఢమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణమైన మేలులను మేమందరము పొందినట్లు చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము ప్రార్థించు వారెల్లరకు పరిపూర్ణ క్షమనొసగడి యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలుగగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఈటచే పడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఊరటలకు ఊట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా జీవమును ఉత్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి మీ స్వామి. యందు మరణించు వారలకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించు యేసు ప్రభువా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించు యేసు ప్రభువా, మా మీద దయగానుండండి స్వామి. హృదయమునందు దీనతను శాంతమును గల యేసు ప్రభువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగున చేయండి. యేసు ప్రభు తిరుహృదయమునకు మానవాళిని సమర్పించుకొని జపము. ఓ యేసువా మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్.
శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూజుడవు దేవుడేపుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వేంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరుతు సాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల ఎందును తమ అక్షశిష్టుల ఎందును దేవుడే పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా వేడుకుందముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపవనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ముడైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా ఆమేన్. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఆమేన్. లూర్దు మాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాత